ఏంది మాధురి, ఏం చేస్తున్నా? మరమరాల మసాలా. మరమరాల మసాలానా పిల్లల కోసం? త్వరగా చెయ్యి. అబ్బో మీ పిల్లలు నీకన్నా మీ పిల్లలే ఫాస్ట్గా ఉండదు కానీ నీకు అసలు పనే ఉండదు అనుకుంటా. నీకు ఇంట్లో పనే ఉండదు అనుకుంటా. బాగా హెల్ప్ చేస్తారు మా పిల్లలు. అవునా? అన్నీ సర్దుతారా బాగా? బాగా. ఉండమ్మా లాసే ఉండు. అమ్మ అన్నయ్య వీళ్ళకి చేస్తుందంట. నీకు ఉప్పు కారం అవి వేసినప్పుడు నువ్వు చేద్దు, సరేనా? లాసే కూడా వేసిద్దండి. ఒక గంట అయ్యమ్మ. అసలు ఇంకా పనే లేదు, అందరూ వీళ్ళే చేస్తున్నారు. అన్ని వీళ్ళే చేసి పెడితే మేము తింటాకొచ్చు. లాస్యా ఇటు చూడమ్మా, ఏం చేస్తున్నారు? మసాలా పోస్తున్నావా? నెక్స్ట్ ఏం వేయాలి? సుభాష్ ఏం చేస్తున్నారు? ఈ అబ్బాయి సిగ్గుపడతాడు, మళ్ళీ సైలెంట్ కిల్లర్ అన్నమాట. వాళ్ళ అన్నయ్యని బాగానే టీచ్ చేస్తాడు. ఏమంటున్నాను నిన్న అన్నయ్యని? ఇంకా చాలు, మీ వరకే ఇక ఫస్ట్, మళ్ళీ కలుపుదాం తగ్గితే. మరెవరు కలుపుతారు? నెక్స్ట్ ఏం వేయాలి లాస్య? ఉప్పు. నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? ఉండు, ఉప్పు అయిని ఉండు ఉండు ఉండు, అది ఇచ్చా ఉండు. అమ్మ వేస్తుంది, అమ్మ ఎంతో చూపిస్తుంది, అప్పుడు వేయాలి. అది ఉప్పు. నెక్స్ట్ ఏం వేయాలి లాస్య? ఉల్లిపాయ. అసలు భలే చెప్తుంది. అసలు నీకు ఎలా తెలుసు ఇవన్నీ? తర్వాత ఏంటది? కొత్తిమీర. కొత్తిమీర వేసిందిగా అమ్మ. తర్వాత టొమాటో. అమ్మో ఇంతమంది కలిసి చేస్తున్నాను, ఎంత రుచిగా ఉండిద్దో. అదిగోండి టీవీలో వీడియో చూస్తున్నాం, పెళ్లి వీడియో, ఎంగేజ్మెంట్ వీడియో మా అమ్ముల్ది. ఇంకేమన్నా వేసారా? ఇంకేం వేయలేదుగా. ఇవ్వు. సరే కలుపు. నిమ్మకాయ పిండేసానండి యాదిచ్చా. ఇప్పుడు లాస్య కలిపిద్ది. కలుపు లాస్య. బాగా లాస్య కలిపితే భలే ఉండేటట్లుందిగా. నీకు ఎవరు నేర్పించారు లాస్య మసాలా కలపడం? అమ్మ నేర్పించిందా? ఎదురు తిరుగు. ఎవరు నేర్పించారు? నువ్వే నేర్చుకున్నావా? మీ ఇంట్లో అందరికి వంట ఎవరు చేస్తారు? మీ మామ నేర్పించిందా? సరే కానీ మీ ఇంట్లో నువ్వేనా అందరికి వంట చేసి పెట్టేది? మరి నువ్వు బాగా కలుపుతున్నావుగా. సూపర్గా కలుపుతుంది లాస్య. కాగితాలు రెడీ చేయండి, మసాలా పొట్లాలు రెడీ చేయండి. మసాలా పొట్లాలు నేనంటే నేను రుచిగా చేస్తాను, నేను రుచిగా చేస్తాను కొట్టుకుంటున్నా. లాస్య సుభాష్. మెత్తపడిపోయిద్దాం ఇంకా. ఇప్పుడు ఆమ్మ కలిపిద్దాం ఒకసారి. ఇప్పుడు ఆమ్మ కలిపితే అంతా బాగా కలిసేలాగా కలిపిద్దాం. ఉండు సుభాష్ ఉండు, ఇద్దరు కొట్టుకోకూడదు. చాలు సుభాష్, ఇవ్వు. నీకు ఇష్టం, నువ్వే తినలేవు, మెత్తపడిపోయి. కప్పులో పెడుతుంది. కారం లేకుండా సుభాష్కి. ఈ అబ్బాయి కారం తినండి, ఈ అబ్బాయి కారం పెడితే ఏడుస్తాడు. కళ్ళమ్మ నీళ్ళు దారాలు పడతాయి ఈ అబ్బాయికి. ఉల్లిపాయ తింటాడంట మళ్ళీ. కారం అయ్యేవాడికి. నువ్వు కూడా కారం తినవా? ఇన్ని మాటలు చదువుతావు, కారం తినవా? తింటావా? మరి ఇప్పుడు మసాలాలు ఏమంటే అవుతుండవా? మరి తొందరగా కట్ చేయి, మెత్తపడిపోయింది. తొందరగా కట్ చేయి, మెత్తపడిపోయింది. ఇది దాన్ని హాఫ్ కట్ చేయి. ఇది ఇప్పుడు కారం వేస్తుంది. అది సరే ఇంకోటి అది దోశ దానిలో
నీళ్ళు ఉంటుంది సుభాష్. ఇదిగో ఇది కూడా పొట్లమే కావాలంట, మసాలా పొట్లం కదా. నసే టేస్ట్ చూసి చెప్పు మాట్లో సూపరా. మీ ఇంట్లో చేసినట్టే ఉందా? మీ ఇంట్లో చేస్తారు మరమరాల మసాలా? ఎవరు చేస్తారు? మెమ్మ చేస్తా. మా అమ్మ మా అమ్మ అని అడిగితే మా అమ్మ అన్నావో మా అమ్మ అన్నావో అర్థం కాదు. ఎట్లా ఉందా ఆదిత్య? ఫుల్ కారంగా ఉందా? నీకు ఎట్లా ఉంది సుభాష్? సుభాష్ హలో సుభాష్, ఏంది ఇడికి వినపడట్లేదా? అబ్బాయికి వినపడట్లేదా? హో ఇదిగో ఇది మా పెద్దోళ్ళకి అనమాట. అన్ని బూందీ, మరమరాలు, అటుకులు, అటుకులు మిక్చర్, నెక్స్ట్ ఆనియన్, దానికి తగ్గ ఉప్పు కారం నిమ్మకాయ వేసి కలిపేసేయండి మసాలా. నువ్వు తిను అయ్యా, నీది మెత్తపడిద్ది, తర్వాత నారైపోయిద్ది. చూసుకో మరమరాల్లో అటుకులు అన్నిట్లో ఉప్పు ఉంది మాదిరి. కొంచెం కారం నూనె ఇందాక నేను మొత్తం కారం తింటాను. వద్దమ్మా చూద్దాం. ఫాస్ట్ కలుపు. అప్పుడు మేము ఇచ్చాం అది పోగొట్టుకున్నాం. అయిపోయింది ఇంకా. కొంచెం టేస్ట్ చూడండి. బాగుంది. కొంచెం తీసుకో. అప్పుడు నేను పక్కన బ్లాక్ బాటిల్, బ్లాక్ బాటిల్ ఇక్కడ గ్రీన్ బాటిల్ అన్ని బాగా పొట్లాలు ఇవ్వండి. ఒకటి కాగితాలు బయట అల్లే మళ్ళీ వేయాలి ఉప్పులు కావాలి. కొంచెం నిమ్మకాయ ఎదుగుంటే బాగుంది కానీ నిమ్మకాయ పిండుతున్నారు. బాగా కలిపేస్తే ఫాస్ట్గా మెత్తపడిపోయింది. కాగితం తీసాను అమ్ములు నువ్వు మరమరాల మసాలా రెడీ. ఆ ఫీలింగ్ ఉండాలంటే ఇట్లా పొట్లాల్లో పట్టుకొని తినాలి. తీసుకో. అప్పుడు నాకు ఇచ్చేసి ఎవరో ఒకళ్ళు పట్టుకోండి తీసుకుంటాం.